సో గైస్ కార్గిల్ ఊరు చూడండి, కొండల మధ్యలో కార్గిల్ అయితే ఉంది గైస్. కార్గిల్ మధ్యలోకి వెళ్ళి నది ఎట్లా ప్రవహిస్తున్నది చూడండి. చాలా వాటర్ ఉంది ఇక్కడ వీళ్ళకి. ఏంది కార్గిల్ సిటీ మధ్యలోకి వెళ్ళి పోతున్నాం. ఇదంతా ఏంది అసలు తుర్కొల్దే ఉంది మొత్తం. కాశ్మీర్ గిట్లే ఉంటుంది ఇక. వీళ్ళందరూ కాశ్మీర్ టైప్లోనే ఉన్నారు. కార్గిల్ కూడా వ్యాలీ సూపర్ ఉంది. మీరు రైట్ సైడ్ చూస్తే మొత్తం చెట్లల్లో ఇల్లు భలే ఉన్నాయి. సేమ్ మనాలి ఆకులు అలాగనే ఉంది ఇక్కడ కూడా. మన డ్రాస్ అనే విధంగా కోల్డెస్ట్ ప్లేస్ అనమాట అది. అక్కడే ఉంది మన వార్ మెమోరియల్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అన్నారు. ఇక్కడ చెట్లు వ్యాలీ అయితే హైలైట్. గ్రీన్ కలర్ చెట్లు ఇప్పటికి కనిపించినాయి ఇంత మంచిగా. ఈ రైడ్లో చినుకులు పడుతున్నాయి. చినుకులు कभी तुझे मिल के लौटा मेरा दिल ये खाली खाली। हाँ ये भी हुआ कभी जैसे हुआ भी, तुझको सभी वे पा लिया। तेरा मुझे कर जाती हैं दूरियां, सताती हैं दूरियां। లడాక్ టెరైన్స్ అన్ని ఒక ఎత్తు. ఇప్పటి నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని గ్రీనరీ ఎక్కువ ఉంది. సరే బ్రిడ్జ్లు చూడండి, వాటర్ అయితే హైలైట్ ఉంది. ఇప్పుడే కార్గిల్ దాటి డ్రాస్ అనే ఊరికి వెళ్తున్నాం కదా. ఈ హైవే అయితే చుట్టూ చెట్లు. ఇక్కడ ఎంత చెట్లు అంటే ఇక్కడ మస్తు ఉన్నట్టు హ్యాబిటెంట్ చాలా బాగుంది అసలు. ఫ్రెష్ గాలి, ఫ్రెష్ వాటర్, హైలైట్ అసలు. మీరు వెళ్తున్న కొద్దీ పక్క నుంచి మీ నది వస్తూనే ఉంటుంది అనమాట. చాలా 100 కిలోమీటర్ల నుంచి మనతోనే వస్తుంది అది. సో గైస్ ఇదే అనమాట కార్గిల్ వారు. ముందు ఫస్ట్ అయితే ఇక్కడ మనం లంచ్ చేయాలి. ఘోరంగా ఆకలిస్తుంది. టైం 3:30. ఇప్పుడే వార్ మెమోరియల్, కార్గిల్ ఫేమస్ వార్ మెమోరియల్కి అయితే వచ్చాము. సో గైస్ ఫైనల్గా అయితే కార్గిల్ వార్ మెమోరియల్ వచ్చాము. ఈ లోపల ఇందాక ఒక ఏవీ ప్లే చేశారు. 2 minutes 5 minutes బాగుంది. చాలా మస్తు ఉంటుంది అనమాట ఆ ఫీలు. ఇదంతా చాలా బాగుంటుంది. సో గైస్ ఇంకా కార్గిల్ వార్ మెమోరియల్ చూసేసి మళ్ళీ శ్రీనగర్కి అయితే బయలుదేరుతున్నాం. బ్రో ఎట్లా అనిపించింది? సూపరా? మీరు చాలా మూవీలు చూసే ఉంటారు. కార్గిల్ వార్ పైన చాలా మూవీస్ వచ్చాయి. నేను చూసింది అయితే షేర్ షా, అదొకటి గుర్తుంది. కెప్టెన్ బట్రా మన డైలాగ్ ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది నాకు. చాలా బాగుంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా కొండల మధ్యలో
సేమ్ మన వైజాగ్లో కంటే యాక్చువల్లీ పెద్ద ఫేమస్ కదా ఇది, అందుకే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చలో సీ ఇన్ గోప్రో మోడ్. ఇదే అనమాట డ్రాస్. చెప్పా కదా ఇక్కడ -60 -50 వింటర్లో అయితే ఘోరం ఉంటుంది. ఇండియాలోనే సబ్సే కోల్డెస్ట్ ప్లేస్ ఇది. అప్పుడు 1999లో వారు కూడా కరెక్ట్గా వింటర్ టైంలో చూసి కొట్టారనమాట. ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే డ్రాస్ మస్తు నచ్చింది నాకు. డ్రాస్ గ్రీనరీ, యాక్చువల్లీ గ్రీనరీ ఉంది, పక్కనే నది ఉంది. ఇక్కడ ఈ లోకల్స్ మరి ఎట్లా ఉంటారో పాపం, కానీ ఇంత చలిలో మొత్తం అన్ని వుడెన్ హౌసెస్, పైన షెడ్లు. ఆ షెడ్లు ఎందుకు? స్నో కోసం. సో మనం ఆల్మోస్ట్ టైం 5 అవుతుంది. ఇక్కడ 3:30కి ఇప్పుడు వచ్చినాం. గంటన్నర అయిపోయింది ఇక్కడే. లంచ్ అండ్ లోపల అవన్నీ చూపించిండ్రు. శ్రీనగర్ నుంచి లే వస్తే ఉండే ప్లేస్ అయితే నాకు కార్గిల్ మస్తు ఉండే. ఇంకా ముందు సోన్మార్గ్ ఇవన్నీ మనం చూడలే, కానీ ఈ ప్లేస్ అయితే హైలైట్ ఉంది. చలి పెడుతుంది ఎందుకంటే ఇది డ్రాస్ మస్జిద్ గవాన్. ఓ బాబా భలే ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి. మనం జోజిలా పాస్ వెళ్ళబోతున్నాం. చాలా ఫేమస్ ఇది. శ్రీనగర్ టు లేలో మోస్ట్ సూపర్ పాస్ ఏంటిదంటే జోజిలానే. మనం బారాలచ్చ అవి ఇవన్నీ చూసాము, కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవో కొండ ఎక్కుతున్నారు అందరు పైకి. ఇక్కడేమో ప్రాజెక్ట్ అవుతుంది, టన్నల్. అచ్చా ఇది బ్రో, ఈ టన్నల్ అయితే మనం అది ఎక్కక్కర్లేదు, ఎప్పటి నుంచో వెయిట్ అవుతుంది పని. ఇది చాలా ఇయర్స్ నుంచి అవుతుంది. ఇంకా మనకి ఎక్కడాలు ఉండవు, సీదా వెళ్ళిపోతాం అటు సైడ్కి. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ రైడ్లో గ్రీనరీతో ఐస్. లాస్ట్ 10 days నుంచి ఐస్ చూసాం, కానీ ఎక్కడ కొండలు గ్రీనరీ లేదు. కానీ ఇక్కడ గ్రీనరీ మధ్యలో ఐస్ వస్తుంది. లారీలు ఎక్కడం కష్టపడుతున్నాయి. అమ్మా ఇవాళ ఏం టనల్స్ రావా మనకి? 11,649. ఇట్స్ వెరీ సింపుల్. ఆడాగా అక్కడ. సో గైస్ ఫైనల్గా లాస్ట్ పాస్ ఆఫ్ దిస్ రైడ్ మనకు అట్లా అయిపోయింది. మరి నడిపి ఇది అసలు 11,000 feet అంటే బ్రో ఫోన్ లోపల ఉంది బ్రో నాదే. ఇప్పుడే మనం వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ అనే వరల్డ్లోకి అయితే ఎంటర్ అయినాం. ఫర్ ద ఫస్ట్ టైం మన వన్ బ్యాక్తో కాశ్మీర్లో కూడా ఎంటర్ అయినాం. చూడాలి. సోన్మార్గ్ అందరూ చాలా బ్యూటిఫుల్ ఉందంటారు. సేమ్ యాక్చువల్లీ ఇలాగే ఉంటుంది ఎక్కడైనా. 11,649 feet. ఇక్కడ కూడా బోర్డు ఉంది. అసలు ఇది 11,650 అన్నట్టే అసలు ఏం లేదు. ఏదో చిన్న స్లోపేకి దిగినట్టు అనిపించింది మాకైతే. జోజిలా పాస్ ట్రేడ్ మార్క్ లొకేషన్. ఇది ఎప్పటి నుంచో అలాగే దాన్ని ఉంచారు.
మీరు భయ్యా సన్నీ యాదవ్ శ్రీమా ఒక్కసారిగా మారిపోయింది లొకేషన్. అబ్బా బాబా ఏమన్నానా సడన్గా ఇట్లా ఎండ వచ్చింది, వా వ్యాలీ వచ్చింది, సూపర్ ఉంది అసలు. కాశ్మీర్ అసలు బ్యూటిఫుల్ కాశ్మీర్. ఆడాగు, అరే ఫోన్ ఆగర్లేదు పా, ఫోను ఆగు. తీసిన రికార్డింగ్ ఆన్లైన్ ఉంది కదా. అబ్బా రోజులా ఓ లారీ సో పెద్ద లారీ విత్ సామాన్, హెవీ సామాన్ ఈ కొండ ఎక్కుతుంది. సెల్యూట్ కొట్టాలి డ్రైవర్కి. అసలు ఎట్లుంది రోడ్డు, కొండలు. ఆయన లోడ్ చూడండి, ఆర్మీ డ్యూటీ అంట. దాని వెనక అందరూ మెల్లగా వస్తున్నారు. ఇలాంటి రోడ్లలో లారీలు బ్రేక్ డౌన్ కామన్ అన్నమాట. ఇక దా హైలైట్ అసలు అది చూడండి కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఓన్ బైక్తో కాశ్మీర్లో తిరుగుతున్నాం ప్రశాంతంగా. సోన్మార్గ్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది, ప్రతిదీ బ్యూటిఫుల్గానే ఉంటుంది, సీనిక్గా. చూడండి ఎన్ని స్టేలు ఉన్నాయో, అబ్బాబ్బాబ్బా. స్టేలు కూడా సూపర్ ఉన్నాయి అసలు. ప్రతి స్టే హైలైట్ ఉంది. ఎన్ని స్టేస్ ఉన్నాయి చూడు, వందల వేల స్టేస్. ఇదే అనమాట సోన్మార్గ్ విలేజ్. రోడ్స్ అయితే ఈ వ్యాలీలో ఏం వేశారు భయ్యా. ఆవులు చూడండి అంత పెద్ద స్లోప్లో భలే నించుంటాయి. వీళ్ళు ఏం చేస్తుండ్రు వీళ్ళు? ఒరే ఇక్కడ క్రికెట్ ఏందిరా రోడ్డు పైన? ఒరే ఇదేందిరా నాయన, ఇది ఎక్కడ చూడలే. బాల్ విసురుతున్నారు, కార్ల మీదకే వేస్తున్నారు ఏంద్రా నాయన మీరు. సో చూడండి గాయ్స్, ఆడ పహల్గామ్ గుర్తొస్తుంది పైన చూస్తుంటే. లెఫ్ట్ సైడ్ రైట్ ఎంత ఉంది డిస్టెన్స్ పెరిగిందా? బాబా ఎన్ని కొనాం బ్రో, ఎన్ని స్టేలు, అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి స్టే. మన సోన్మార్గ్ టనల్కి వెళ్ళబోతున్నాం. వావ్, ఇక్కడ ఏమైనా ఉందా? మళ్ళా
మళ్ళీ ఆపుతారా? వావ్, అచ్చా. అదేగా మన మటల్ టన్నల్ అయింది, సోన్మార్గ్ టన్నల్ కూడా వచ్చేసాం గాయ్స్. చలి పెడుతుంది లోపల. సో ఇప్పుడే టన్నల్ అయితే అయిపోయింది. 6.2 కిలోమీటర్స్ వచ్చింది. 6.4 అనుకోండి బస్సు. అసలు ఇది ఈ టన్నల్ గురించి మాకు తెలియదు అసలు. సడన్గా అనిపించింది, షాక్ అయిపోయినాం మేము. బాగా కట్టిండ్రు, అదిరిపోయింది అసలు. సో గైస్ ఇంకో 60 కిలోమీటర్స్లో శ్రీనగర్ వస్తుంది. కానీ ఏడ పడతాడ పోలీసులు కూడా కాదు, వాళ్ళు మొత్తం గన్లు వేసుకొని మిలిటరీ ఆర్మీ దిగింది. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర కూడా జరుగుతుంది కదా. సో ఫుల్ టైట్ సెక్యూరిటీ. కానీ బ్యూటిఫుల్ ఉంది వ్యాలీ అయితే. కాశ్మీర్ వ్యాలీ సూపర్ ఉంది అసలు. సో గైస్ టైం 9 అవుతుంది, ఆల్మోస్ట్ 8:45. ఇదే దాల్ లేక్ పొద్దున కనిపిస్తుంది, చూపిస్తా. ఫస్ట్ అయితే మనం రూమ్కి వెళ్ళిపోయాలి. ఘోరంగా అంటే ఘోరంగా కలిసిపోయినా. పోయి ఇవన్నీ ఇప్పేసి ప్రశాంతంగా ఒరగాలి. ఇప్పుడైతే మీకు బోట్స్ కూడా సరిగా చీకట్లో కనిపిస్తలేవు, కానీ ఏం లేదనమాట వైబు అసలు. నాకు ఒక్క బైకర్ కనిపిస్తలేరు, టూరిస్టులు కనిపిస్తలేరు, డొల్లా. అటు వాటర్ ఫౌంటైన్, మ్యూజికల్ షో ఏందో అవుతుంది, లైట్ షో. నువ్వు ఆల్రెడీ వచ్చావా? ఎంత దూరం గైస్ చూడండి. మనం శ్రీనగర్లో రాత్రి 9 o'clockకి ఏందేందో గల్లీల్లో అయితే తిరుగుతున్నాం. ఏంటో తెలియని ఫీలింగ్. హాస్టల్స్ అంట, హాస్టల్స్. బేసికలీ పొద్దున్న అయితే మాకు అర్థమయ్యేది ఏంటిది అంటే, కానీ నైట్ కాబట్టి ఏం అర్థం అవ్వట్లే. సో గైస్ డే 13 శ్రీనగర్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. నిన్న మనం స్టే చేసిన ప్రాపర్టీ ఇదే. మనం అవలాక్లో స్టే చేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ అవలాక్ శ్రీనగర్ ఉంది. ఇది ఎక్స్పాండ్ చేస్తుండ్రు. ఇది కొంచెం రోజులు సెట్ అయిపోతుంది. ఫుల్ పార్కింగ్ ఉంది, చుట్టూ అడవిలో మంచిగా ఉంటుంది. అంటే మొత్తం ప్లాంటేషన్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఇక్కడ నుంచి హైదరాబాద్ రిటర్న్ జర్నీ వయా ఢిల్లీ స్టార్ట్ అయింది.